10వ అధ్యాయము భగవద్విభూతి 21వ శ్లోకం. ఆదిత్యానామహం విష్ణోర్జితాశాం రవిరంసుమాన్ మరీచిన్మృతాస్మి నక్షత్రానామహం శశి. నేను ఆదిత్యుల్లో విష్ణువును, ప్రకాశముల్లో తేజవంతుడైన సూర్యుడును, మరుతుల్లో మరిచిని, నక్షత్రముల్లో చంద్రుడును. 22వ శ్లోకము 10వ అధ్యాయము భగవద్విభూతి. వేదానాం సామవేదోస్మి దేవనామస్మి వాసవ ఇంద్రియానాం మనస్మి భూతానామస్మి చేతన. నేను వేదములలో సామవేదమును, దేవతల్లో స్వర్ణాధిపతి అయిన ఇంద్రుడును, ఇంద్రియములలో మనస్సును, జీవులి అందరి ప్రాణమును, చైతన్యమును. 23వ శ్లోకము 10వ అధ్యాయము భగవద్విభూతి. రుద్రాణం శంకరాచ్చాస్మి విత్తేశో యక్షరాక్షసాం మనసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరమహం. నేను రుద్రులలో శివుడును, యక్షరాక్షసుల్లో కుబేరుడును, వసువుల్లో అగ్నిని, పర్వతముల్లో మెరుపును. పరోదాసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనాని నామహిం స్కంద సరస్సామస్మి సాగర. 24వ శ్లోకము భగవద్విభూతి 10వ అధ్యాయము. ఓ అర్జున, పురోహితుల్లో ముఖ్యుడైన బృహస్పతిగా నన్ను ఎరుగుము. నేను సేనానాయకుల్లో కార్తికేయును, జలరాశులలో సముద్రమును. 25వ శ్లోకము 10వ అధ్యాయము భగవద్విభూతి. మహర్షీణాం భృగురహం గిరామస్మేక కరక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరానాం హిమాలయ. నేను మహర్షుల్లో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములో హిమాలయమును. 26వ శ్లోకము 10వ అధ్యాయము భగవద్విభూతి. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారద గంధర్వాణాం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని. నేను వృక్షములలో రావి చెట్టును, దేవర్షులలో నారదుడును, గంధర్వులలో చిత్రరథుడును, సిద్ధులలో కపిలుడును. 27వ శ్లోకం 10వ అధ్యాయము భగవద్విభూతి. ఉచ్చైశ్రవ సమాస్వానాం విద్ధి మమామృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరానాం చ నరాధిపాం. అశ్వములో అమృతము కొరకై సాగర మదనము కావించిన సమయమున ఉద్భవించిన ఉచ్ఛైశ్రవముగా నన్నెరుగుము. అలాగుననే నేను మత్త గజములలో ఐరావతమును మరియు నరులలో రాజును. 27వ శ్లోకము 10వ అధ్యాయము భగవద్విభూతి. 10వ అధ్యాయము 28వ శ్లోకము భగవద్విభూతి. ఆయుధానామహం వజ్రం దేనూనామస్మి కామదుఃఖ ప్రజానాస్మి కందర్ప సర్పానామస్మి వాసుకి. నేను ఆయుధములలో వజ్రాయుధమును, గోవుల్లో సురభి గోవును, వజ్రనోత్పత్తి కారణములలో కామదేవుడైన మన్మధులను, మరియు సర్పములలో వాసుకిని. అనంతచాస్మి నాగానాం పరనో యదాస్వామహం పితృనామర్యమ చాస్మి యమ సంయమతామహం. 29వ శ్లోకము 10వ అధ్యాయము భగవద్విభూతి. నేను పెక్కు పరగలగల నా నాగులలో అనంతులను, జలవాసులలో వరుణదేవుడును, పితృదేవతల్లో ఆర్యముడును, ధర్మ నిర్వాహకుల్లో ముక్తిదేవత అయిన యముడును. 30వ శ్లోకము 10వ అధ్యాయము భగవద్విభూతి. ప్రహ్లాదాచాస్మి దైత్యానాం కలయాతామహం మృగానాం చ మృగేంద్రోహం వైనతేయచ్చ పక్షిణాం. నేను దైత్య రాక్షసులలో భక్త ప్రహ్లాదులను, శాసించు వారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షుల్లో గరుత్మంతుడును. 31వ శ్లోకం 10వ అధ్యాయం భగవద్విభూతి. పవతామస్మి రామ శస్త్రభృతామహం
శునానాం మకర చాస్మి శ్రోత్రోస్వామస్మి తజ్జాహ్నవి. నేను పవిత్రమనొచ్చు వానిలో వాయువును, శస్త్రధారలో శ్రీరామును, మత్యములో తిమింగలమును, నదీ ప్రవాహంలో గంగను.